తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన బోనాలు పండుగ ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వబోతుంది. అయితే మనం ప్రస్తుతం గోల్కొండ దగ్గర ఉన్నాము. శ్రీ జగదాంబ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఎంతో మంది జనాలు ఇక్కడ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడానికి అయితే వచ్చేసారు. అండ్ అమ్మవారికి ఇది సమర్పించడానికి గల చరిత్ర ఎంతో ఘనమైందిగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లోనే ఎన్నో ఏళ్ల క్రితం గత్తర్ అనే ఒక వ్యాధి రావడం, ఆ అంటువ్యాధి ఎవరికి సోకకుండా నిర్మూలించమని చెప్పేసి గ్రామదేవత అయిన అమ్మవారికి మొక్కుకోవడంతో భక్తులందరూ కూడా అది సీజనల్ వ్యాధిగా వ్యాపించకుండా చూడమని గ్రామ దేవతకు మొక్కుకున్నారు. ఆ తర్వాతనే ఇదంతా కూడా నిర్మూలించడం జరిగింది. అందువల్లనే ఆ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఎన్నో ఏళ్లుగా పూజలు నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ రోజు నుంచే ఈ పండుగ షురూ అవ్వడంతో మొత్తం అంతా కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసుకున్నా కూడా డప్పుల సౌండ్లు, పోతురాజులు కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం కాబట్టి ఎంట్రన్స్ దగ్గర వచ్చేసరికి మొత్తం ఏర్పాట్లు చూసినట్లయితే ఓవైపు ఉచిత వాటర్ పెట్టారు, ఇంకొక వైపు పోలీస్ స్టేషన్, ఇంకొక వైపు మొత్తం అంతా కూడా కుమ్మర్లకి సంబంధించిన బోనాలు సమర్పించడానికి కుమ్మర్ కమ్యూనిటీ కూడా అందరూ ఇక్కడ వచ్చారనమాట. వాళ్ళు సమర్పించే బోనాలు అంతా కూడా కుండలతో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా అమ్మవారికి బోనాల రూపంలో సమర్పించడానికి ఇక్కడ వరకు రావడం జరిగింది. అయితే మొదటిగా బంగారు బోనం సమర్పిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ రోజు ఇక్కడే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు. అండ్ ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చిన రోజునే ఈ బోనాలని ఫస్ట్ డేగా చెప్పుకుంటారు కాబట్టి ఇంతమంది జనాలు రావడం కూడా జరుగుతుంది. అండ్ బంగారు బోనం ఇస్తారు కాబట్టి అందరూ కూడా అమ్మవారికి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి అని చెప్పేసి వస్తున్నారనమాట. అయితే కొంతమంది భక్తులు వచ్చారనమాట, వాళ్ళతో మాట్లాడి చూద్దాము. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఓల్డ్ పాడియాడ. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు ఇక్కడికి? నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ పోతరా చేస్తాను. ఆర్కేపురం రాకేష్ అన్నతో పోతరా చేస్తాం. మేము ఇప్పుడు తయారవుతున్నాము. కొద్దిగా పోయి దర్శనం చేసుకుని వచ్చి తయారవుతాం మేము. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. మరి మీరు ఫ్యామిలీ అందరితో వచ్చారా, లేదంటే పోతురాజుల వేషం వేసుకోవడానికి అమ్మవారికి ఆ మొక్కు సమర్పించడానికి వచ్చారా? చెప్పండి. మొక్కు గురించి వచ్చినాం. ఫ్యామిలీతో రాలేదు, ఫ్యామిలీతో సండే వస్తాం. ఎస్, చూసుకున్నట్లయితే భక్తులందరూ కూడా ఈ నెల అంతా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సమయం కుదుర్చుకొని ముఖ్యంగా గురువారం, ఆదివారం ఈ రోజులు చాలా పర్టికులర్గా చూసుకుంటారు. అండ్ అమావాస్య తర్వాత వచ్చే ఈ గురువారం, ఆదివారం మాత్రం ఎంతో ప్రత్యేకంగా ఎన్నో ఏళ్లుగా ఇదే రోజున స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎవరికి తోచిన టైంలో వాళ్ళు ఈ నెల మాసంలో కూడా వాళ్ళ భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ టోటల్గా క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ మంది పోలీసులు, తర్వాత ఏమీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి సిబ్బంది కానీ, సెక్యూరిటీ కానీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. అండ్ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండటంతో చాలా స్లోగా ట్రాఫిక్ని వదలడం జరుగుతుంది. ఎందుకంటే కమాన్ దగ్గర ఎంతో స్లోగా, అంటే ఎంతో నేరోగా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. సో ఒకేసారి వచ్చేస్తే అంతా స్ట్రక్ అయిపోతుంది కాబట్టి వచ్చే వాళ్ళని ఒకసారి, వెళ్ళే వాళ్ళని ఒకసారి అంటూ విధుల వారీగా పంపించడం జరుగుతుంది. అందువల్లనే కొంచెం క్రౌడ్ పద్ధతిగా రావడం జరుగుతుంది. లేదంటే చాలా స్ట్రక్ అయిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు నిలవకుండా ఉండుంటే కనుక ప్రాబ్లం అయిపోయేది. కానీ ఏ ప్రాబ్లం లేకోకుండా తెలంగాణ గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ చాలా శ్రద్ధగా వీళ్ళందరినీ రప్పించడం జరుగుతుంది. సో ఇంకొంచెం సేపట్లోనే మనం పైకి వెళ్ళబోతున్నాం కాబట్టి పైన సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం.